జార్ఖండ్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం వలన లేట్ అయితే ఇంకేముంది, బీజేపీ అక్కడ ఏదో మోసం చేస్తుందని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని దెబ్బగొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఇంతకుముందే చెప్పుకున్నాం, అక్కడ బీజేపీకి అంత సీన్ లేదు అన్నటువంటి. అసలు పాయింట్ ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేశాక శాసనసభాపక్ష సమావేశం పెట్టి కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలి. కానీ ముఖ్యమంత్రిగా సోరెన్ ఉండగానే శాసనసభాపక్ష నేతగా కొత్త వాళ్ళని ఎన్నుకున్నారు. ఆ టెక్నికల్ పాయింట్ కారణంగా గవర్నర్ అబ్జెక్ట్ చేసేటప్పటికి ఇంకేముంది, గవర్నరు బీజేపీ కలిపి నాటకం ఆడుతున్నారు, జార్ఖండ్ వాళ్ళందరినీ తీసుకొచ్చేసి తెలంగాణలో శిబిరం పెట్టబోతున్నారు. ఇదంతా కూడా రచ్చ నడిచింది. వాస్తవంగా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం అయిపోయింది. నగదు అక్రమ చలామణి కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అనిశ్చితి వీడింది. 81 మంది ఎమ్మెల్యేలను శాసనసభలో తనకు 48 మంది మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి జేఎంఎం శాసనసభాపక్ష నేతకైన చెంపాయి సోరెన్ రెండోసారి కూడా చేసిన వెంట మీద గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గురువారం రాత్రి పొద్దుపోయాక నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ఆయన నియమిస్తూ పదవి ప్రమాణ స్వీకరించడానికి ఆహ్వానించారు. ఆయన నిర్ణయం పట్టాను రాకపోవడంతో రాజకీయ పక్షాలు తొలుత కలవరపడ్డాయి. చెంపై మరోసారి గవర్నర్ కలిసి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూడాలని కొత్త సర్కార్పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేతను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని, ప్రజా తీర్పును కాలరాసినట్టు అవుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని గవర్నర్లు భూస్థాపితం చేస్తున్న మండిపడ్డారు. పైనుంచి ఆదేశాల కోసం గవర్నర్ నిరీక్షిస్తున్నారని మరో సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి ప్రశ్నించారు. ఈ తరుణంలో దాదాపు అర్ధరాత్రి సమయంలో గవర్నర్ నిర్ణయం వెల్లడైందంటూ దీన్ని వక్రీకరించి రాసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈనాడు చేసింది. అసలు లాజిక్ అయితే శాసనసభాపక్ష నేత ఎంపిక విషయంలో వచ్చిన తేడా.